కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన ఐనవోలు మల్లికార్జున స్వామి వారి జాతరలో ఈసారి భక్తులకు కష్టాలు తప్పేలా లేవు. సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతరకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. కానీ ఆశించిన స్థాయిలో ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రభుత్వం అధికార యంత్రాంగం విఫలమైంది. జిల్లా నుంచే దేవాదాయ శాఖ మంత్రి ఉన్నప్పటికీ తాగునీరు, స్నానపు గదుల వంటి కనీస వసతులు కూడా కల్పించలేదు. ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతోన్న క్షేత్రం ఐనవోలు మల్లన్న ఆలయం. ఇక్కడ గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మల సమేతంగా కొలువైన మల్లికార్జున స్వామి రూపం ఎంతో అపురూపం. కాకతీయుల శిల్పకళా చాతుర్యం నుంచి స్వామికి జరిగే ఉత్సవాల వరకు ఇక్కడ ప్రతిదీ ప్రత్యేకమే. ఈ నెల 13 నుంచి ఐనవోలు జాతర బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా జాతర మొదలవుతుంది. రైతులు వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఐనవోలు మల్లికార్జున స్వామిని కోరుకుని ఎడ్ల బండ్లతో ప్రభలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక జాతర దగ్గర పడుతున్న భక్తులకు సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పటికే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ రివ్యూలు నిర్వహించిన పనుల్లో ఎలాంటి వేగం కనిపించలేదు. తాగునీటికి, మహిళలకు కావాల్సిన ప్రత్యేక ఏర్పాట్ల విషయంలో దృష్టి సారించక ఇబ్బందులు పడుతున్నారు. నా పేరు శ్రీలత, మేడ్చల్ పూడూరు నుంచి వచ్చాము. ఇక్కడికి 10 years నుంచి వస్తున్నాము. ప్రతిసారి అందరం కలిసి వచ్చి బోనాలు చేయడం, కళ్యాణం, కోడను కట్టడం, అభిషేకం, ఇక్కడ ఎల్లమ్మ దేవుడు మా కుల దైవం, అక్కడ బోనం చేయడం జరుగుతుంది. కొంచెం రష్గా ఉంటుంది. ఇంకొంచెం డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము. వాటర్ మెయిన్, కొంచెం వాటర్ సదుపాయం ఉంటే బాగుంటుంది. వాటర్స్ ఉన్నాయి కానీ ట్యాంక్స్ ఉన్నాయి కానీ వాటిలో వాటర్ లేదు. వాష్రూమ్స్ మెయిన్, పార్కింగ్ టైం చాలా దూరం పెడుతున్నారు. అందుకే ఎక్కడో కొంచెం చిన్నపిల్లలు ఉన్న వారికి కొంచెం అలాగ లైన్, వేరే లైన్ పెట్టి, కొంచెం వృద్ధులకు వేరే లైన్ పెట్టి, అందరికి ఒకే లైన్ ఉంది, కొంచెం వేరు లైన్ ఉంటే బాగుంటుంది అని. నా పేరు రవీంద్ర రెడ్డి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తాము. ఇక్కడ దేవుని దర్శనం చేసుకొని బోనం ఎక్కించి అన్ని ఇక్కడ ఒక భోజనం చేసి వెళ్ళిపోతాము. కానీ ఇక్కడ సౌకర్యాలు చూస్తే ప్రజలకు ఏమాత్రం సౌకర్యంగా లేదు. బాత్రూమ్ వసతి లేదు. అట్లా లేడీస్ కూడా బట్టలు మార్చుకోవడానికి చోటు లేదు. రోడ్లు కూడా అంత విపరీతంగా డ్యామేజ్ అయినాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ దేవస్థానాన్ని డెవలప్ చేస్తే ఇంకా ముందు వచ్చే భక్తులకు కూడా మార్గం ఉంటది. వరంగల్ నగరం నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో స్వామి మల్లన్న, మల్లికార్జున స్వామి, కండిల్ రాయుడు అనే నామాలతో పూజలు అందుకుంటున్నాడు. స్థల పురాణం ప్రకారం ఐనవోలు గ్రామంలో ఉన్న ఈ క్షేత్రాన్ని కాకతీయుల కాలంలో నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. ఓరుగల్లు రాజధానిగా పరిపాలన సాగించిన కాకతీయులు ఐనవోలు గ్రామంలో శిలలతో అబ్బురపరిచేలా మల్లికార్జున స్వామి దేవాలయాన్ని నిర్మించారు. అప్పట్లో ఆయుధాలు భద్రపరిచేందుకు ఈ నిర్మాణాలు చేపట్టారనే కథనం కూడా ప్రచారంలో ఉంది. ఇక ఆలయ విషయానికొస్తే 10 అడుగుల ఎత్తులు, దేవేరుల సమేతంగా కొలువుదీరిన మల్లన్న రూపం, ఆలయ ప్రాంగణంలోని అష్టోత్తర స్తంభాలు, విశాల మండపాలు, రాతి ప్రాకారాలు భక్తులను అమితంగా ఆకట్టుకుంటాయి. కాకతీయుల పరిపాలనలో అయ్యన్న దేవుడు మంత్రిగా ఉన్న కాలంలోని ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు ఆలయ శాసనాలు పేర్కొంటున్నాయి. ఈ ఊరికి ఐనవోలు అనే పేరు రావటం వెనుక అనేక కథనాలు వినిపిస్తున్నాయి. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలు 13, 14, 15 తోటి స్టార్ట్ అవుతూ ఇక కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది జాతర. దాంట్లో భాగంగా మా ఇళ్ళవేలు పైనటువంటి మల్లికార్జున స్వామి, మా పూర్వీకులు, మా తాతలు, మా తండ్రులు దాంట్లో వారసత్వంగా హక్కుదారులుగా ఉన్నటువంటి పరిస్థితిలో 1968లో మరి హక్కులను రిజైన్ చేయడం వల్ల ఇప్పుడు ఎండోమెంట్లోకి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా అప్పుడేదైతే ఆనవాయితీ ప్రకారంగా మేము పెద్ద బండి కట్టేదో అదే ఆనవాయితీ ప్రకారంగా గ్రామం నుంచి పెద్ద బండి మా మారినేని వంశస్థుల తరఫున అందరూ మా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు అందరూ కలిసి దీన్ని నిర్వహణ చేస్తుంటారు.
సంక్రాంతి పర్వదినం మొదలుకొని ఉగాది వరకు 3 నెలల పాటు మల్లన్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇందులో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఏ శుభకార్యం జరగాలన్నా ముందు ఐనవోలు మల్లన్నకు మొక్కులు ముట్టజెప్పాలన్నది ఇక్కడి ప్రజల ఆనవాయితీ. జానపదుల జాతరగా పేరు పొందిన ఐనవోలు జాతరలు భక్తులు కోర్కెలు తీరితే కోడెను కడతాం, పంటలు పండితే పట్నాలు వేస్తామంటూ భక్తితో బోనాలు వండి వాటిని అందంగా ముస్తాబు చేసి స్వామివారికి సమర్పిస్తారు. సంతానం లేని మహిళలు బోనాలు సమర్పించి కొబ్బరికాయతో ముడుపు కడితే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. జాతర సందర్భంగా మనకి ఈ సంవత్సరం మన మేడారం సమ్మక్క జాతర ఉన్నందువల్ల భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని దృష్టిలో పెట్టుకొని మేము ప్రత్యేకంగా కూడా విఐపీస్కు స్పెషల్ దర్శనానికి, ధర్మ దర్శనానికి కూడా క్యూ లైన్స్ ఏర్పాటు చేసేసి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా మనకు ఈ కరోనా విజృంభిస్తున్న సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కూడా తగు సూచనలు చేయడం జరిగింది వారు. అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఇక్కడి నుండి మేడారం కూడా స్పెషల్ బస్సు ఏర్పాటు చేశాము. దానివల్ల కూడా కొంత జనానికి కూడా ఉపయోగపడుతుందని భావించి అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహాశివరాత్రి రోజున నృత్య మండపంలో వేసే పెద్దపట్నం శివ కళ్యాణం, 5 రోజుల పాటు సాగే అశ్వ, నంది, పర్వత, రావణ వాహన సేవలు, చివరి రోజు రథోత్సవాలను ఈ క్షేత్రంలో వైభవంగా నిర్వహిస్తారు. అలాంటిది ఇక్కడ ఒగ్గు పూజారులు సైతం తమకు కనీస వసతులు లేవని అంటున్నారు. నా పేరు మధ్య అశోక్. నేను ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం ఒగ్గు పూజారిగా పనిచేస్తున్నాను. అయితే విషయం మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, ఇక్కడ మేము సుమారుగా వేరే గ్రామం నుంచి వెళ్ళి ఉప్పుల, తమ్మడపల్లి నుంచి కొన్ని మంది వస్తారు ఇక్కడ ఒగ్గు పూజారులు. వారికి తగిన ఇక్కడ వసతులు లేవు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఎటువంటి వసతులు లేవు. మాకు ఇక్కడ మేజర్గా ఎండోమెంట్ ఏమని చెప్పారంటే మాకు రూమ్లు ఇప్పిస్తాం అది అనే విషయాన్ని మాట్లాడినారు. కాకపోతే ఇప్పుడు మేము ఈ సామాన్ ఏదైతే ఉందో ఇప్పుడు మేము పట్టణం వేయడానికి ఉపయోగించే సామాన్ పెట్టుకోవడానికి కూడా మాకు ఎటువంటి రూమ్ సదుపాయం కానీ ఎటువంటిది అనేది మాకు ఇక్కడ ఏం లేకుండే. సంక్రాంతి రోజు ప్రారంభమయ్యే ఐనవోలు జాతరలో పెద్దబండి రథం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కాకతీయుల కాలం నుంచి ఐనవోలు గ్రామానికి చెందిన మార్నేని వంశస్థులే ఆలయ ధర్మకర్తలుగా వ్యవహరించేవారు. తరువాత 1969 సంవత్సరంలో మార్నేని వంశస్థులు ఈ దేవాలయాన్ని స్వచ్ఛందంగా దేవాదాయ శాఖకు అప్పగించారు. అప్పటి నుంచి ప్రభుత్వమే ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. మకర సంక్రాంతి రోజు పెద్దబండిని అలంకరించి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయించి ఉత్సవాలను ప్రారంభించడం పరిపాటి. ఏటా సంక్రాంతి రోజున తిరిగే పెద్దబండిని చూడటానికి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. మన తెలంగాణ ప్రాంతంలోని వెలిసినటువంటి అతి పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా భోగి సంక్రాంతి పండుగ నుంచి ఉగాది పండుగ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతి ఆది బుధవారం కూడా వేలాదిగా భక్తులు తరలి వచ్చి తమ మొక్కులు చెల్లించుకొని తమ భక్తిని చాటుకోవడం జరుగుతుంది. శివశివ నిన్ను తలుస్తును ఉయ్యాలో శివుడా నిన్ను కొలుస్తును ఉయ్యాలో అంటూ సాగే శివసత్తుల పూనకాలతో గజ్జలకు సవ్వడులు నేర్పుతూ డోలు వాయిద్యాల మధ్య సాగే ఒగ్గు పూజారుల ఆటపాటలతో జరిగే ఐనవోలు మల్లన్న జాతరంటే నింగి నేల సంబరమే. అలాంటి ఇంత ప్రాశస్త్యమున్న జాతరలు కనీస ఏర్పాట్లు చేయకపోవటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.